సార్ మా పత్రికా విలేకరులకి అందరికీ థ్యాంక్స్ అండి. మా సినిమా ప్రీమియర్ షోకి వచ్చినందుకు. లాస్ట్ టైం కూడా అయిపోయింది. ఒక మాట చెప్పదనిస్తుంది సార్, ఈ సినిమాని మా ఉద్వేగం సినిమాని బన్నీ వాసు గారు మొత్తం ఫుల్ మూవీ చూసి ఇంత ఇంత మంచి సినిమాను మంచి టైంలో రిలీజ్ చేయాలంటే మీరు అర్జెంటుగా ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోతారు చాలా చాలా చెప్పారు సార్ ఆయన బన్నీ వాసు గారు. మరి ఆయన కోసం మనస్ఫూర్తిగా ఆయన సినిమా చూసి భయంకరమైన అసలు చాలా ఎక్సైట్మెంట్ అయిపోయాడు సార్, చాలా చాలా అయ్యారు. ఆయన కోసమే ఒక మాట చెప్దామని బన్నీ వాసు గారు మా సినిమా మా ఉద్యోగం సినిమా చూసి ఎక్స్ట్రాడనరీ, ఇంతవరకు ఇలాంటి సినిమా చాలా కాలమైన చూసి చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు సార్. వాళ్ళ ద్వారానే ఈ సినిమా రిలీజ్కి వెళ్తున్నారు, ఆల్రెడీ వాళ్ళే చేస్తున్నారు సార్. అదే విషయం. ఈ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. లాస్ట్ ఒకే సెకండ్ సార్ మా ఒక్క మాట చెప్పాలి మా గురు ఏబిఆర్ పెరిటి. నాకు క్వశ్చన్ హీరో గారికి, ఎందుకంటే మామూలుగా సినిమా మొత్తం డైరెక్టర్ పర్స్పెక్టివ్ మీద నడుస్తూ ఉంటుంది. కానీ ద వే హీరో ఇస్ అనలైజింగ్ ద స్టోరీ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద వేరియస్ యాంగిల్స్ ఆఫ్ ద స్టోరీ, ఐ వెరీ ఇంప్రెస్డ్. I yet to see somebody who can give such a bold statement about the movie and its genre. Sound. I'm also looking for next 9 parts. Mahidhar said that he's already made script for another 8 or 9 parts. We are looking forward to that. 3. సార్ మీరు ప్రొడ్యూసర్గా మనసు పెడితే 98 సార్ 90 పార్ట్స్ తీస్తాం, అందరం రెడీగా ఉన్నాం. ఉద్యోగం సినిమా చూడడానికి చాలా థ్యాంక్స్ అండి. చూసి మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా గట్టిగా మాట్లాడండి సార్, వినపడట్లేదు. ఉద్యోగం సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇది కూడా ప్రేక్షకుల మధ్యకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ చేయడానికి పర్సనల్ గా ఎన్ని రోజులు కేటాయించారు? ఆ ఇంట్రెస్టింగ్ స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా ఈ సినిమా షూటింగ్ లో? ఫస్ట్ బాగా అడిగారు సార్. ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే హీరో అని పిలవడానికి మన దేశంలో ఇద్దరికే ఉంది సార్ అర్హత. ఒకటి బార్డర్ దగ్గర కూర్చుంటారు చూసారా,